మీ తప్పు లేకపోయినా పార్ట్నర్ తిడుతున్నప్పుడు సైలెంట్గా ఉంటున్నారా? అది మీ పిల్లల వరకు చేరుతుంది. రీసెంట్గా ఒక క్లయింట్ చెప్పింది ఏంటంటే, ఆవిడ తన తప్పు లేకపోయినా ప్రతి విషయంలోనూ, ప్రతి సందర్భంలోనూ పార్ట్నర్ తిడుతూనే ఉండేవారు. ఇది తనకి ఒక అలవాటుగా మారిపోయింది. తర్వాత 2, 3 గంటలకి మాట్లాడుతున్నారు. ఎలానూ మాట్లాడుతున్నారు కదా, నా తప్పు లేదని చెప్పకపోతే ఏమైంది అని ఆవిడ చెప్పడం మానేసింది. ఇక్కడే ఆవిడ పెద్ద మిస్టేక్ చేసింది. దీనివల్ల అతనికి ఇంకా తిట్టడానికి పర్మిషన్ ఇచ్చినట్టుగా అయింది. ఆ విషయం గ్రహించలేదు. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. కానీ సేమ్ ప్యాటర్న్ వాళ్ళ మీద ప్రయోగించారు. పిల్లలు మాకేమి సంబంధం లేదు, మేము తప్పు చేయలేదని ఎదురు తిరగడం స్టార్ట్ చేశారు. ఇక్కడ హస్బెండ్ అండ్ వైఫ్కి గొడవలు స్టార్ట్ అయ్యాయి. నువ్వు చెప్పలేక వాళ్ళతో నా మీదకి ఏదో చెప్పి నా మీద కుసుకులుపుతున్నావని హస్బెండ్ బ్లేమ్ చేయడం స్టార్ట్ చేశారు. ఆవిడ ఫస్టే చెప్పి ఉంటే ఇప్పటి వరకు ప్రాబ్లం వచ్చిండేది కాదు. అంటే గొడవ జరుగుతున్నప్పుడు పెద్ద పెద్దగా అరిచి చెప్పనవసరం లేదు. ఆ కోపం చల్లారిన తర్వాత ఇందులో నా తప్పు లేదని ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం ఆవిడ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్. మీరైతే ఏం చేస్తున్నారో కింద కామెంట్